నెమ్మదిగా ఇంకెవరెవరు వస్తారు రాడార్లోకి అనేది తేలుతుంది. ఇంకా అలాగే మరో వివాదం, రాజ్ తరుణ్ లావణ్య కేసులో రావి మస్తాన్, సాయి మస్తాన్ తెర మీదకి వచ్చాడు కొత్తగా. ఏంటి వాళ్ళ వ్యవహారంలో ఇప్పుడు ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఇది కూడా ఋతురాగాల సీరియల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? లేదండి, ఈయన డ్రగ్స్ కేసులో కదా ఇప్పుడు అరెస్ట్ అయింది. అక్కడ ఈయన డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నాడు. ఈయనతో పాటు కొంతమంది మిత్రులు కలిసి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు. ఈయన తీసుకెళ్ళి ఆయనకి వేరే మిత్రుడికి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెడుతుండగా అరెస్ట్ అయ్యాడు అనేది బయటకు వచ్చినటువంటి వార్త. ఈయన దగ్గర ఉన్నాయి డ్రగ్స్, ఈయన చేతిలో ఉండగా అరెస్ట్ అయ్యాడు కాబట్టి కొంచెం సీరియస్గానే ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు దీంతో లింక్ అయ్యి ఆల్రెడీ లావణ్య మీద ఈ ఆరోపణ ఉంది. ఈవిడ డ్రగ్ పెడ్లర్ అనేటువంటి ఒక ఆరోపణ ఉంది, ఆవిడ డ్రగ్ కన్జ్యూమర్ అనే ఆరోపణ మన శేఖర్ భాషా గారు బలంగా చేస్తూ వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది. ఇప్పుడు ఏ విల్లా అయితే ఆవిడ కార్యక్షేత్రంగా ఉందో, అంటే వీళ్ళిద్దరు రాస్తారు ఆవిడ అక్వైర్ చేసుకున్నటువంటి విల్లాలోనే పై పోర్షన్లో అతనితో ఆ అమ్మాయి ఉండేది అనేది కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు బలంగా. వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతుండగా నేను వెళ్ళి విడదీయాల్సి వచ్చింది అని రాజ్ తరుణ్ చెప్పినటువంటి ప్రకటన చూసాం మనం. ఈ మొత్తం వ్యవహారంలో అంటే డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది కొత్త విషయం కాదు. అయితే మస్తాన్ సాయి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దీనిలో. వీళ్ళిద్దరికీ ఒక కామన్ ఏరియా ఉంది, ఒక బిజినెస్ ఏరియా ఉంది అనేది ఇప్పుడు ఈ అరెస్టు ద్వారా బయటకు వచ్చింది. ఈ యాంగిల్లో ఇప్పుడు మళ్ళీ ఆ పాత కేసును తిరిగి చూడాల్సి ఉంటుంది. లావణ్యకి ఇతనికి ఉన్నటువంటి రిలేషను, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆవిడ ఇతని మీద గుంటూరులో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా బయటకు సర్క్యులేట్ అయినాయి. శేఖర్ భాషా పుణ్యమా అని ఆయన ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ పట్టుకునే ప్రతి డిస్కషన్లోనూ కూర్చుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇది ఒక యాంగిల్ ఉంది ఈ కేసులో. ఆయన ఈ పత్రాలు ఇవన్నీ అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, ఘర్షణ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఈ ఘర్షణకి కారణం ఈ వ్యాపారం కావచ్చు అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం మొదలవుతుంది. సో అంత ఈజీగా లేదు ఇది. రాజ్ తరుణ్ కొంతవరకు ఊపిరి పీల్చుకునేటువంటి సందర్భమే ఇది. అంటే కేసు ఇటువైపుకి వెడుతుంది కాబట్టి తన మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనేటువంటి కోణం. అలాగే ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఒక వివాదం వలన ఇది నడుస్తోంది, ఇంతకాలం కొనసాగుతోంది. మీరు అన్నట్టుగా సీరియల్ లాగా, ఋతురాగాలు సీరియల్ లాగా కొనసాగడానికి కారణం అక్కడ ఆర్థిక లావాదేవీలు సెటిల్ కాకపోవడమే, అంతకుమించి వేరే వ్యవహారం లేదు. ఇప్పుడు ఆవిడ ఎంత పలచనైతే అంత ఈజీగా తన వైపు తను అనుకున్న పద్ధతిలో సెటిల్మెంట్ జరిగేటువంటి ఛాన్స్ ఉందనేది రాజ్ తరుణ్ అభిప్రాయం. సో ఇప్పుడు ఈ కేసు కొంచెం ముదిరితే ఈ మస్తాన్ సాయి, ఈ సాయి మస్తాన్ అరెస్టు అనేది ఆయన నెత్తి మీద పాలు పోసినట్టే రాజ్ తరుణ్కి సంబంధించి. ఇప్పుడు దీని మీద వాళ్ళు మళ్ళీ సీరియస్గా డిస్కషన్స్లోకి వచ్చి వివిధ మాధ్యమాలలో శేఖర్ భాష మళ్ళీ రంగప్రవేశం చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్తో ఇప్పుడు మళ్ళీ దాడి మొదలు పెట్టేస్తాడు ఆవిడ మీద. ఆవిడ కౌంటర్ ఆపరేషన్ ఆవిడ మొదలు పెడుతుంది. సో ఈ అరెస్ట్ అనేది దీనికి ముగింపు కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదం తెర మీదకు పట్టుకొచ్చి వీళ్ళిద్దరూ ఘర్షణ పడేటువంటి వాతావరణం మళ్ళీ మీడియా యాక్టివ్ అవుతుంది ఇప్పుడు. అయితే ఒకటి భరద్వాజ్ గారు, ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ని తెర మీదకి తీసుకురావటం ద్వారా ఎవరు లబ్ధి పొందాలనుకుంటున్నారు? బేసిక్గా లేదండి, వివాదం దీని వెనకాల ఏమన్నా కార్పొరేట్ గ్రూప్ ఉందా? ఇది కూడా తెర మీద కొత్తగా వచ్చింది. కార్పొరేట్ గ్రూపు అనే అనలేమండి. అయితే ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి వివాదమే ఇది. వాళ్ళిద్దరూ దాదాపు 11 సంవత్సరాలు అని 7 సంవత్సరాలు అని 2 మాటలు వచ్చినాయి. 7 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేది వాస్తవం. ఈ 7 సంవత్సరాల కాలంలో వాళ్ళు కలిసి అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్కి సంబంధించి విడిపోవాలనుకున్నప్పుడు ఆ సెటిల్మెంట్కి సంబంధించి ఆవిడ ప్రతిపాదించినటువంటి వ్యవహారానికి అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేడు రాజ్ తరుణ్. ఆ సిద్ధంగా లేకపోవడం వలనే ఆవిడ క్యారెక్టర్ మీద
ఒక దాడి మొదలుపెట్టారు వీళ్ళు. దాడి చేయటానికి సంబంధించిన ప్రాతిపదిక ఉంది వాళ్ళకి, కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాటి ఆధారంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా ఆవిడకి మద్దతు రాకుండా చేయాలనేది వ్యూహం రాజ్ తరుణ్ వైపు నుంచి. ఈవిడ అతని క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా సెటిల్మెంట్ చేసుకోవాలి. రెండోది, ఆవిడ ప్రధానంగా అతనితో ఉండాలనుకుంటున్నాను అని మాట్లాడింది మొన్నటిదాకా. ఇప్పుడు టోన్ మార్చొచ్చు. సో ఈ కలిసి ఉండాలి అంటామంటే నాకు సెటిల్ చేయలేదు కాబట్టి కలిసి ఉంటానని మాట్లాడటమే. సెటిల్మెంట్కి సంబంధించిన గొడవ ఇది అనే విషయం చాలామంది బహిరంగంగా మాట్లాడేశారు ఇంతకుముందే, ఇంక్లూడింగ్ వర్మ గారు కూడా ఈ ఎపిసోడ్లో ఒక జడ్జిమెంట్ పాస్ చేశాడు ఆయన కూడా ఇది ఖచ్చితంగా ఆస్తికి సంబంధించిన గొడవ అని తేల్చాడు. కాబట్టి ఈ వ్యవహారంలో ఇప్పుడు ఆవిడ కొంత కార్నర్ అవుతుంది. మస్తాన్ సాయి అరెస్టు విత్ డ్రగ్స్ అనేది, ఈ విత్ డ్రగ్స్ అరెస్ట్ అనేది ఇప్పుడు రాజ్ తరుణ్కి ఉపయోగపడే పరిణామంగా రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ అనేది ఏదో టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగానే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఇంకొక జడ్జి మిస్ అయినట్టున్నారండి. ఆల్రెడీ